శాతం నిజం ఉమ్, చంద్రబాబు నాయుడు గారి గురించి. అంటే సహజంగానే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎదురైన ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక ఇలాంటి సందర్భంలో వాళ్ళ భావాలు వ్యక్తం చేస్తున్నాం. అదే. కాకపోతే ఇక్కడ పట్టినటువంటి రాజకీయ పార్టీలు పట్టిన దౌర్భాగ్యం ఏందంటే, ఇప్పుడు పూడి తిరుపతిరావు గారు కావచ్చు, లేకపోతే మన ఆనంద్ సాగర్ గారు కావచ్చు, వాడు విద్యార్థి దశ నుంచి లేకపోతే భాష మీద, మన సంస్కృతి సాంప్రదాయాల మీద, మన వస్త్రాధారణ మీద చక్కని అవగాహన అన్నీ ఉన్న వ్యక్తులు చట్టసభల్లో లేకుండా ఈ రోజు అధికార ప్రతినిధులుగానే ఉండటం అనేది ఈ రాజకీయాలకు పట్టిన దరిద్రం అనేది నేను భావిస్తున్నాను. అంటే వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని నేను పోవటం కాదు, ఎప్పటి నుంచో అదేలే, నేను జనరల్ గా వారితో ఆ కమిట్మెంట్ ఉన్న ఆ, నాయకుల గురించి. ఆ, ఈ రోజు రోజాను చూసుకుంటా ఉంటే, ఆ రోజు మరి ఆమె పర్యాటక శాఖ మంత్రిగా ఉండి పర్యాటక శాఖ కేటాయించినటువంటి రూ. 300 టికెట్లు వేలకు వేలు అమ్ముకొని 3,000 రూపాయలకి అంతకంటే అదనంగా అమ్ముకొని ఆమె తిరుపతి సందర్శన చేసినప్పుడు 60-70 మందిని తీసుకొని వెళ్ళేసి తన ఎమ్మట ఉన్న వాళ్ళకి లక్షల రూపాయలు వసూలు చేసిన సందర్భాలు ఆ కూడా ఉన్నాయి. తిరుమల వాళ్ళందరూ టికెట్ల బయటకు వ్యవహారంలో వస్తున్నారు. కూడా ఏదో అప్పుడు వచ్చినట్టునే కదా కొన్ని. అవునండి, అవి కూడా వచ్చాయి, అవును. బయటికి రాబోతున్నాయి. కానీ ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తానండి, నేను ఎక్కువ జోలికి వెళ్ళను. నేను ఈ రోజు పులివెందల ఒంటిమిట్ట ఉప ఎన్నికలు జరగబోతున్నాయి రేపు. ఉమ్, అక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి నేను నిజంగానే అభినందిస్తున్నాను. కారణం ఏందంటే, ఇన్నాళ్ళు ఒక చేత్తో కత్తిని ఒక చేత్తో బాంబును పట్టుకొని ఆ ప్రాంత వాసుల్ని భయపెట్టేసి బలవంతంగా ఓట్లు వేయించుకున్నటువంటి ప్రాంతంలో స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా మీ ఓటుని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి అనే అవకాశాన్ని ఈ రోజు కలగజేస్తున్నారు. చూడండి, నిస్సందేహంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను ఋషి గారు మీ ద్వారా. ఇలాగే ఆంధ్ర రాష్ట్రం యావత్తు కూడా ఒకే ఒక విషయం చెబుతాను నేను. 175 గెలవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి పులివెందులు వదిలిపెట్టి బయటికి రావట్లేదు. ఈ రోజు లోకేష్ 1985లో ఎగరని చోట, ఓడిపోయిన చోట మళ్ళీ నిలబడి గెలిచి అతను చూపించుకున్నాడు. మరి ఎందుకని అతను బయటికి రాలేదు? పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు సహాయ మంత్రి కేంద్రంలో సవాల్ విసిరాడు. 175 అంటున్నావు కదా, రా గుంటూరు నా మీద నిలబడి గెలువు అన్నాడు. మరి ఎందుకు పెమ్మసాని చంద్రశేఖర్ సవాలు స్వీకరించలేకపోయాడు? తన ప్రాంతంలో తన వర్గాలు, తన మనుషులు, తన బాంబులు, తన కత్తులతో గెలవాలనుకుంటున్నాడు తప్ప ప్రజాభిప్రాయంతో గెలవాలనుకోవట్లేదు. ప్రజలు గమనించారు. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని తిరిగి ఇదే విధంగా తీసుకెళ్ళాలి. తిరుపతిరావు గారు ఏం చెప్తారు అంటే, ఒకటి ఆడుదాం ఆంధ్ర క్లైమాక్స్కి వచ్చింది, ఆడుకుందాం అనుకున్న విషయం కుదరలేదు. రెండోసారి ఒకవేళ పొరపాటున ఏమైనా జరుగుంటే మొత్తం ఆడుకునేవారే, అందులో ఏం సందేహం లేదు. సో అది క్లైమాక్స్కి వచ్చింది వారు చెప్పినట్టు ఆనంద్ సాగర్ గారు. రెండోది తిరుపతి వ్యవహారాలు కూడా అన్నీ బయటపడుతున్నాయి, కబ్జాలు లేకపోతే దొంగ